Right, question number 66 to 70. 7 people live in 3 different cities, Jaipur, Delhi and Chandigarh. సో మన దగ్గర 7 పర్సన్స్ ఉన్నారు, సిటీస్ వచ్చేసరికి 3 ఉన్నాయి. సో ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఈక్వల్గా లేవుగా. సో ఇప్పుడు ఫిక్స్డ్ వేరియబుల్గా దేన్ని తీసుకుంటాం? సిటీస్ని తీసుకోండి. సో జైపూర్, ఢిల్లీ అండ్ చండీగఢ్. ఆల్ ఆఫ్ దెమ్ లైక్ 7 డిఫరెంట్ కలర్స్ అని చెప్పి కొన్ని కలర్స్ ఇచ్చాడు. సో ఇందులో ఒక సిటీలో మ్యాక్సిమం ఎంతమంది, మినిమం ఎంతమంది ఉండాలని చెప్పాడు ఏమైనా? సో అలాంటి కండిషన్స్ ఏమీ కూడా లేవు. నెక్స్ట్, ద వన్ హూ లైక్స్ ఇన్ ఆరెంజ్ నైదర్ లివ్స్ ఇన్ జైపూర్ నార్ ఇన్ ఢిల్లీ. జైపూర్లో ఉండటం లేదు, ఢిల్లీలో కూడా ఉండటం లేదు. అప్పుడు ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా చండీగఢ్లో ఉండాలి. సో చండీగఢ్లో ఒక పర్సన్ ఉంటాడు, వాడికి నచ్చిన కలర్ ఏంటి అంటే ఆరెంజ్. నెక్స్ట్, neither one who likes black is from Jaipur nor is one who likes yellow is from Jaipur. సో స్టేట్మెంట్ జాగ్రత్తగా చూడండి. నెయిదర్ ద వన్ హూ లైక్స్ బ్లాక్ ఈజ్ ఫ్రమ్ జైపూర్ అంటే బ్లాక్ నచ్చిన వాడు జైపూర్లో ఉండకూడదు అని చెప్తున్నాడు, అంతేనా? బ్లాక్ నచ్చిన వాడు జైపూర్లో ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ద వన్ హూ లైక్స్ ఎల్లో ఈజ్ ఆల్సో నాట్ ఫ్రమ్ జైపూర్. సో బ్లాక్ నచ్చిన వాడు జైపూర్లో ఉండకూడదు, ఎల్లో నచ్చిన వాడు కూడా జైపూర్లో ఉండకూడదు. మరి ఎక్కడ ఉండొచ్చు? ఢిల్లీలో ఉండొచ్చు, చండీగఢ్లో ఉండొచ్చు. సో 2 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, బోత్ పి హూ డస్ నాట్ లైక్ పింక్ అండ్ ఎస్ హూ లైక్స్ రెడ్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ సిటీ. సో ఇక్కడ బోత్ అని ఎవరెవరి గురించి చెప్తున్నాడు? పి అండ్ ఎస్ గురించి చెప్తున్నాడు. అంటే పి అండ్ ఎస్ ఆర్ ఫ్రమ్ ది సేమ్ సిటీ అని చెప్పాడు, బట్ ఆ సిటీ ఏంటో చెప్పాడా మనకి? చెప్పలేదు. సో పి అండ్ ఎస్ ఇద్దరు ఒక సిటీలోంచి ఉండాలి. పి డస్ నాట్ లైక్ పింక్. పి అనేవాడికి పింక్ కలర్ ఇష్టం లేదు అంటాం. అలానే ఎస్ గురించి ఏం చెప్పాడు? ఎస్ లైక్స్ రెడ్ కలర్ అని చెప్పాడు. సో ఎస్ అండ్ పి ఇద్దరు ఒకే దాంట్లో ఉండాలి. పి డస్ నాట్ లైక్ పింక్ అండ్ ఎస్ లైక్స్ పింక్ కలర్. టీ హూ లైక్స్ బ్లూ కలర్ నైదర్ లివ్స్ ఇన్ జైపూర్ నార్ ఇన్ ఢిల్లీ. టీ అనేవాడు జైపూర్లో ఉండకూడదు, ఢిల్లీలో ఉండకూడదు. ఇంకా ఎక్కడ ఉండొచ్చు? చండీగఢ్లో ఉండొచ్చు. మరి చండీగఢ్లో ఒక పర్సన్ ఆల్రెడీ ఉన్నాడు, ఎవరది? ఆరెంజ్ కలర్ నచ్చినవాడు. ఇప్పుడు అతను టీ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే టీకి ఇష్టమైన కలర్ ఏమని చెప్పాడు? బ్లూ కలర్. కాబట్టి ఇంకొక పర్సన్ ఉన్నాడు ఇక్కడ, అతను టీ and he likes blue color. V is not from Delhi and U does not like yellow color. So statements is first student, V is not from Delhi. Delhi nunchi V ane person undakudu. Alane U does not like yellow color. Next, R and T lives in the same city and only 2 people live in that city. ఆర్ అండ్ టీ ఒక సిటీలో ఉండాలి అండ్ ఆ సిటీలో ఎంతమంది ఉండొచ్చు అని చెప్తున్నాడు? వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అంటే అది ఏ సిటీ చెప్పగలరా? టీ అనేవాడు చండీగఢ్లో ఉన్నాడు కాబట్టి ఆర్ కూడా చండీగఢ్లో ఉండాలి. వీళ్ళిద్దరు మాత్రమే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆర్ అనేవాడు ఆరెంజ్ కలర్ నచ్చినవాడు. సో ఇక్కడ ఇంకెవరికి ఛాన్స్ లేదు, వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. నెక్స్ట్, పి నైదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ నార్ ఇన్ చండీగఢ్. పి అనేవాడు ఢిల్లీలో ఉండకూడదు, చండీగఢ్లో ఉండకూడదు. అప్పుడు ఎక్కడ ఉండాలి? జైపూర్లో ఉంటాడు. సో పి అనేవాడు జైపూర్లో వస్తాడు. మరి పితో పాటు ఎవరు ఉండాలని చెప్పాడు? ఎస్ ఉండాలి. సో ఎస్ని కూడా ఇక్కడ పెడతాం. పి అండ్ ఎస్ జైపూర్ అండ్ వాళ్ళిద్దరికి ఇష్టమైన కలర్ ఏంటి? ఎస్కి ఇష్టమైన కలర్ ఏంటి అంటే రెడ్. ఇప్పుడు ఒకసారి చూడండి మిగతావి ఎలా ఫిల్ చేయాలి. ఇక్కడ జైపూర్లో బ్లాక్ నచ్చినవాడు, ఎల్లో కలర్ నచ్చినవాడు ఉండకూడదు. సో జైపూర్లో ఉండకూడదు అంటే ఒకటి ఢిల్లీలో ఉండొచ్చు, లేదంటే చండీగఢ్లో ఉండొచ్చు. బట్ చండీగఢ్లో ఛాన్స్ ఉందా? ఇద్దరు మాత్రమే ఉండాలి అన్నట్టు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఢిల్లీలో ఉంటారు. సో ఒకరు బ్లాక్ కలర్ నచ్చినవాడు, అదర్ పర్సన్ ఈజ్ ఎల్లో కలర్. నెక్స్ట్, ఇక్కడ ఏం ఇచ్చాడు? వి అనేవాడు ఢిల్లీలో ఉండకూడదు. అప్పుడు ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది? జైపూర్లో అండ్ చండీగఢ్లో. బట్ చండీగఢ్లో ఖాళీ ఉందా? లేదు. సో ఖచ్చితంగా వి అనేవాడు జైపూర్లో ఉంటాడు. సో ఒకసారి చూడండి ఎంతమంది పర్సన్స్? 3 + 2 + 2 7 మెంబర్స్ సరిపోయారా? అంతే, ఇంకెవరిని ఎక్కడ పెట్టడానికి లేదు. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పర్సన్స్ ఎవరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో పిఎస్వి జైపూర్లో అయిపోయారు. మిగిలిపోయిన పర్సన్స్ ఎవరు ఉన్నారు ఒకసారి చూడండి. క్యూ అండ్ యూ. క్యూ అండ్ యూ అనే వాళ్ళు ఢిల్లీలో రావాలి, బట్ ఎవరు ఎక్కడ వస్తున్నారు? ఈ క్లూ హెల్ప్ అవుతుంది. యూ డస్ నాట్ లైక్ ఎల్లో అంటే యూకి నచ్చిన కలర్ ఏంటి అప్పుడు? బ్లాక్. సో క్యూ అనేవాడికి ఎల్లో కలర్ నచ్చుతుంది. మరి ఇప్పుడు రిమైనింగ్ కలర్స్ చూద్దాం. పి అండ్ బికి ఫిట్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పాడు మనకి? పికి పింక్ కలర్ ఇష్టం లేదు. అప్పుడు ఎవరికి నచ్చుతుంది? అది బికి నచ్చుతుంది. నెక్స్ట్, ఆ మిగిలిపోయిన కలర్ ఏదైతే ఉందో అది పికి నచ్చుతుంది. వైట్, రైట్. సో పి లైక్స్ వైట్ కలర్. క్వశ్చన్ నెంబర్ 66, హూ లైక్స్ ఆరెంజ్ కలర్? ఆరెంజ్ కలర్ నచ్చింది ఎవరు? ఆర్. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. హూ అమౌంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫ్రమ్ జైపూర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో జైపూర్ నుంచి ఉన్న పర్సన్ ఎవరో చూడండి. పిఎస్వి మన దగ్గర 3 ఉన్నారు, బట్ ఆప్షన్స్లో వాళ్ళందరూ ఉన్నారా?
ఓన్లీ ఎస్ ఉన్నాడు కాబట్టి డి హ్యాస్ టు బి ది రైట్ ఆన్సర్. హూ లైక్స్ పింక్ కలర్? వి లైక్స్ పింక్ కలర్, సో ఆప్షన్ సి. One who likes yellow color is from which of the following city? Delhi, so answer is option B. Next, which one is the correct match అని అడుగుతున్నాడు చూడండి. P likes black, Q likes black, one who likes red is from Delhi. Only 3 persons belong to Delhi. ఏమైనా కరెక్ట్ ఉన్నా ఇచ్చిన వాటిలో? ఏమీ లేవు, సో ఆన్సర్ is option E, none of these. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. Q to R, Q నుంచి ఆర్కి ఫ్లైట్ జర్నీ అని చెప్తున్నాడు. సో Q నుంచి ఆర్కి వెళ్ళేటప్పుడు అవుతుందా? ఇక్కడ మనకి బ్లాక్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ ఫాల్స్. సెకండ్ వన్, P to T ఫ్లైట్ జర్నీ, P నుంచి మళ్ళీ Tకి వెళ్ళేటప్పుడు అగైన్ వీ హ్యావ్ ఎ బ్లాక్, సో నైదర్ కన్క్లూజన్ 1 nor కన్క్లూజన్ 2 ఫాలోస్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. N to H ఫ్లైట్ జర్నీ అవుతుందా? సో ఎన్ నుంచి హెచ్ వరకు జర్నీ అయితే సాగింది, బట్ వాడు ఫ్లైట్ జర్నీ అంటున్నాడు, కానీ ఇక్కడ ఏముంది? ట్రైన్ జర్నీ. అప్పుడు అవుతుందా అది? నో. మరి సెకండ్ వన్ చూడండి, కే నుంచి హెచ్కి బస్ జర్నీ, కే నుంచి హెచ్కి వెళ్ళేటప్పుడు వన్స్ వీ హ్యావ్ ఎ ట్రైన్ జర్నీ, మళ్ళీ బస్ జర్నీ అని చెప్పొచ్చా? చెప్పకూడదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? నైదర్ నార్ అవుతుందా? సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఎన్ గ్రేటర్ దెన్ హెచ్ ఒక కన్క్లూజన్ ఉంది, సెకండ్ కన్క్లూజన్లో ఏముంది? కే ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఇక్కడ ఎన్కి కేకి ఎలాంటి రిలేషన్ ఉంది? ఈక్వల్ టు. అంటే దీన్ని నేను ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని రాయొచ్చా లేదా? రాసుకోవచ్చా? రాయొచ్చు ఖచ్చితంగా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, రెండు కన్క్లూజన్స్ కూడా ఫాల్స్ అయ్యాయి. ఎన్కి హెచ్కి ఉన్న రిలేషన్ ఏంటి ఒకసారి చూడండి. హెచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అవుతుందా? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. సో ఇప్పుడు ఎయిదర్ ఆర్ అవుతుందా లేదా? డెఫినెట్గా ఎయిదర్ ఆర్ అవుతుంది, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో ఎప్పుడైతే ఈక్వల్ టు ఉంటుందో కొంచెం జాగ్రత్త పడాలి. ఏమైనా అర్థం కాలేదా? అర్థం కాలేదా? సో 2 కన్క్లూజన్స్ తప్పయ్యాయి, అర్థమైంది అక్కడ వరకు? 2 కన్క్లూజన్లు తప్పయ్యాయి. తర్వాత ఇక్కడ సెకండ్ కన్క్లూజన్ మనకి కే ఈజ్ ఈక్వల్ టు హెచ్ అన్నాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది స్టేట్మెంట్లో చూడండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే, అంటే ఎన్ ఈజ్ కే అన్నా సరే ఎన్ అన్నా సరే ఒకటే అర్థం. ఇప్పుడు ఈ కన్క్లూజన్లో నేను కే ప్లేస్లో ఎన్ పెట్టుకుంటే ఏమైనా తప్ప? లేదుగా. సో ఇప్పుడు నేను దీన్ని ఏమంటానంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటాను. ఇప్పుడు రెండింట్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా? రెండింట్లో కూడా ఎన్ అండ్ హెచ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. రెండు కన్క్లూజన్స్ కూడా ఇండివిజువల్గా ఏమయ్యాయి? ఫాల్స్ అయ్యాయి. ఇప్పుడు ఎన్కి హెచ్కి ఉన్న రిలేషన్ ఏంటో ఒకసారి చూడండి, చెప్పండి మీరు. హెచ్కి ఎన్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి? అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి, లేదు అంటే ఈక్వల్ టు అవ్వాలి. రెండింట్లో ఏదో ఒకటే అవుతుందిగా. ఒకటి అయ్యేటప్పుడు ఇంకోటి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఎయిదర్ ఆర్ అవుతుంది. సో నెక్స్ట్ హౌ మెనీ పెయిర్స్ అన్నాడు, ఎన్ని వచ్చాయి? 4, 5. సో చూడండి, 1, 3, 18, 9, 13, 15, 14, 9, 15, 21 అండ్ 19. సో పెయిర్స్ ఏమొచ్చాయి? ఎక్కడెక్కడ వచ్చాయి? 14, 15 ఒకటి, 13, 19. ఓకే, ఇంకా 13 నుంచి 14, 15, 16, 17, 18, 19, 20, 21. నెక్స్ట్ ఇంకేమొచ్చాయి? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? వన్ సారీ 1 and 3. ఓకే, సో 2 పెయిర్సా? ఇంకేమైనా ఉన్నాయి? 3 నుంచి 9 అవుతుందా? 4, 5, 6, 7, 8, 9. 3 నుంచి 9, 15 to 18. సో టోటల్గా 4 పెయిర్స్ వస్తాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. 14, more than 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74 to 78.
There are 8 persons sitting around a circular table and all of them are facing towards center. సో ఒక సర్క్యులర్ టేబుల్లో మొత్తంగా 8 పర్సన్స్ ఉన్నారు, అందరూ కూడా సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎస్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారంట? ఎస్ ఉండాలి. నెక్స్ట్ దెర్ ఆర్ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ పి. ఎస్కి పికి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. సో ఎస్కి రైట్ సైడ్లో పి ఉన్నాడా, లెఫ్ట్ సైడ్లో పి ఉన్నాడా అన్న విషయం మనకి తెలియదు. టీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. పీకి సెకండ్ లెఫ్ట్లో టీ అనే పర్సన్ ఉన్నాడు. దెర్ ఆర్ 2 పర్సన్స్ బిట్వీన్ టీ అండ్ యూ. టీకి యూకి మధ్యలో మళ్ళీ ఎంతమంది ఉన్నారు? 2 పర్సన్స్. నెక్స్ట్ ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూకి థర్డ్ రైట్లో ఆర్ ఉండాలి. బోత్ వి అండ్ ఎస్ ఆర్ నాట్ ఫేసింగ్ ఈచ్ అదర్, అంటే ఒకరినొకరు ఫేస్ చేసుకుంటూ లేరు అని చెప్తున్నాడు. యూ అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. ఇద్దరు పక్క పక్కనే ఉండకూడదు. రైట్. ఏ స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తారు? ఎస్ అండ్ పి స్టార్ట్ చేస్తే దాని తర్వాత పీకి టీకి కనెక్షన్ ఉంది, తర్వాత టీకి యూకి. సో డైరెక్ట్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎస్ అండ్ పీకి మధ్యలో 2 పర్సన్స్. ఇక్కడ ఎస్ పెట్టాను. ఇప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి మనకి? 2 పాసిబిలిటీస్. ఒకటి రైట్ సైడ్ చూడొచ్చు, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు. బట్ సింగిల్ పాసిబిలిటీలో ట్రై చేద్దాము అనుకునేటప్పుడు ఎప్పుడైనా లెఫ్ట్ కన్నా దేనికి ప్రయారిటీ ఇస్తారు? రైట్ సైడ్ ఎప్పుడైనా ట్రై చేయండి. సో 1-2 పర్సన్స్ అప్పుడు ఇక్కడ ఎవరు రావాలి? పీ. నెక్స్ట్ పీతో ఉన్న కనెక్టింగ్ పాయింట్ ఏంటి? పీకి సెకండ్ లెఫ్ట్లో టీ. ఇక్కడైనా వచ్చేది రైట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఏం చెప్పాడు? డబ్ల్యూకి ఇమీడియట్ రైట్లో ఎస్ ఉండాలి. ఇక్కడైనా దెన్ డబ్ల్యూకి టీకి మధ్యలో ఎంతమంది, టీకి యూకి మధ్యలో ఎంతమంది అంటున్నాడు? 2 పర్సన్స్. అంటే మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్. ఒకటి యూ ఇక్కడ రావచ్చు, లేదంటే ఇక్కడ కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? యూ అనేవాడు డబ్ల్యూ పక్కన ఉండకూడదు. సో ఖచ్చితంగా ఎవరి పక్కన ఉండాలి? ఇప్పుడు పీకి పక్కనే ఉండాలి. సో ఇంకా 3 ప్లేసెస్ మనకి మిగిలాయి. ఇది ఒకసారి చూడండి. క్యూకి థర్డ్ రైట్లో ఆర్ ఉండాలి. క్యూకి థర్డ్ రైట్లో ఆర్ ఉండాలి. ఈ రిమైనింగ్ ప్లేసెస్లో ఎలా ప్లేస్ చేస్తే సరిపోతుందో చూడండి. ఇక్కడ ఎవరిని పెట్టచ్చు మనం? ఇక్కడ ఎవరు వస్తారు? సో రిమైనింగ్ పర్సన్ ఎవరు? పి. మరి కండిషన్స్ అన్నీ సరిపోయాయి చూడండి. వి అండ్ ఎస్ ఆర్ నాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. సరిపోయిందా? దట్స్. ఒకవేళ ఇదే క్వశ్చన్లో మనం చేస్తూ ఉన్నప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అంటే కొంతమంది ఇన్సైడ్, కొంతమంది అవుట్ సైడ్ ఉన్నారు. పీకి ఎస్ ఇక్కడ ఫేసింగ్ చేయకూడదు అన్నాడు. మనం చేసిన ఆన్సర్లో ఇలా వచ్చింది. ఇది ఇప్పుడు కరెక్టా తప్ప? మనం చేసిన ఆన్సర్ కరెక్టే అవుతుంది. ఎందుకంటే వాడు ఏమని చెప్పాడు? వి అండ్ ఎస్ షుడ్ నాట్ బి ఫేసింగ్ ఈచ్ అదర్, అంటే ఒకరినొకరు చూసుకోకూడదు అన్నాడు. కానీ ఆపోజిట్గా ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. సో ఎప్పుడైనా వాడు ఇలా అన్నాడు కదా అని చెప్పి ఎదురుగా ఉండకూడదు అని చెప్పి కంగారు పడదు. ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు చూసుకోకుండా ఉండవద్దు అని చెప్పాడు. అంతే. ఇలా ఉన్నా సరే అది కరెక్టే అవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 74. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ వి డబ్ల్యూ? ఎవరు డబ్ల్యూని ఫేస్ చేస్తుంది? పి. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు వి? విత్ రెస్పెక్ట్ టు తర్వాత ఏదుందో ఇక్కడ నుంచి చూడాలి. వి నుంచి యూ పొజిషన్ ఏముందో చూడండి. వి నుంచి యూ పొజిషన్ ఇన్సైడ్ ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి సెకండ్ టు ది లెఫ్ట్, ఆప్షన్ ఏ. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ టీ? ఆర్కి ఆపోజిట్గా టీ ఉన్నాడుగా. 8 పర్సన్స్ ఉండేటప్పుడు ఆపోజిట్గా ఉంటే ఎంతమంది ఉంటారు మధ్యలో? 3 మెంబర్స్. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పీ? పీకి ఇమీడియట్ నైబర్స్గా ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇక్కడ యూ అండ్ క్యూ. ఆప్షన్స్లో 2 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ డి. నెక్స్ట్ 78. ఫైండ్ ది ఆడ్ వన్. పీ క్యూ ఎలా ఉన్నారు చూడండి, పక్క పక్కనే ఉన్నారు. ఓకే. ఆర్ అండ్ వి మళ్ళీ పక్కనే ఉన్నారు. ఎస్ అండ్ టీ పక్కనే ఉన్నారు. క్యూ అండ్ వి ఉన్నారా? అలాగా ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది ఆడ్ వన్. క్వశ్చన్ నెంబర్ 79. ఫిల్ ఇన్ ద బ్లాంక్. L8Z. సో ఇది ఎలా వచ్చిందో చూడండి. ఎల్ తర్వాత ఒక ఎలిమెంట్ వదిలిన తర్వాత 8 వచ్చింది. 8 తర్వాత ఒకటి వదిలేక Z వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసాడు? వెంటనే 6 దగ్గర. 6 తర్వాత 1 ఎలిమెంట్ వదిలాక 3, 3 తర్వాత 9. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేయొద్దు, ఇక్కడ Z తర్వాత ఆగిందిగా. సో Z తర్వాత వెంటనే ఏం స్టార్ట్ చేయాలి? 4, నెక్స్ట్ G, నెక్స్ట్ T. 4GT హ్యాస్ టు బి ది ఆన్సర్. సో ఆప్షన్ C is the answer. Next 80. If we drop all the symbols from the above arrangement, then which among the following is 13th element from the right hand? సో రైట్ హ్యాండ్ నుంచి మనకి 13th ఎలిమెంట్ కావాలి అన్నాడు. అట్ ద సేమ్ టైం సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా
తీసేయమన్నాడు. సో 13th ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ కౌంట్ చేస్తాము, మధ్యలో ఏవైతే సింబల్స్ కనిపిస్తే వాటిని కౌంట్ చేయడం వదిలేయండి. సో ఒకసారి చూడండి ఏమవుతుంది. 1 2 4 7 9 10 11 12. సో 13th element is 3. So option A is the answer. Next, how many symbols are there between the 4th element from the right hand and R? R కి అలానే 4th element from the right hand కి మధ్యలో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? సో R అనేది ఇక్కడ ఉంది మనకి. 4th element from the right hand అంటే 7. ఈ రెండింటికి మధ్యలో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 1 2 3. సో 3 has to be the answer. B is the right answer. Next, 82. What is the sum of the numbers between ampersand and hash in the arrangement? సో ampersand కి hash కి మధ్యలో ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నింటి యొక్క సమ్ అడుగుతున్నాడు. ఏమున్నాయి? 9 + 5 is 14, 14 + 4 is 18. సో C is the answer. Next, 83 to 87. 7 boxes are kept one above the other in a kitchen which contains fruits or vegetables. These boxes are coded as A to G but not necessarily in the same order. So total గా మన దగ్గర 7 boxes ఉన్నాయి. From top to bottom numbers రాసుకోండి 7 to 1. సో కండిషన్స్ ఒకసారి చూద్దాం. సో ఈ బాక్సెస్లో కొన్ని ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. The box contains apples is in one of the boxes that are below box A. సో మళ్ళీ చూస్తుంది. The box that contains apples is in one of the boxes that are below box A. అంటే ఏ కన్నా కిందన ఉన్న ఒక బాక్స్లో ఏముందంటున్నాడు? యాపిల్స్ ఉండాలి. అది కిందన అన్నాడు కానీ ఇమీడియట్లీ అనలేదు. ఇమీడియట్లీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్. బాక్స్ E is kept 3 boxes below F. 3 boxes below అంటే మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉంటాయి? 2 boxes ఉండాలి. మరి రెండింటిలో ఏది పైన ఏది కింద ఉండాలో చూడండి. E is below అన్నాడు కదా. సో పైన ఉండాల్సింది ఏంటి అప్పుడు? F ఉండాలి. దాని తర్వాత 2 boxes మధ్యలో ఉండి E అనేది వస్తుంది. నెక్స్ట్, బాక్స్ D is kept 4 boxes above the box that contains mangoes. 4 boxes above అనేటప్పుడు మధ్యలో ఎన్ని బాక్సెస్ వస్తాయి? 3 boxes. పైన ఏది ఉండాలి? D is above అన్నాడు కాబట్టి D పైన ఉంటుంది. తర్వాత 3 boxes గ్యాప్. నెక్స్ట్ మ్యాంగోస్ ఉండాలి. బాక్స్ A is placed above the box that contains mangoes. సో మ్యాంగోస్ ఉన్న బాక్స్ కన్నా పైన బాక్స్ A అనేది ఉండాలి. నెక్స్ట్, ద బాక్స్ దట్ కంటైన్స్ ఆనియన్స్ ఈస్ కెప్ట్ 2 boxes below the one దట్ కంటైన్స్ టొమాటోస్. మళ్ళీ ఇప్పుడు 2 boxes బిలో ఉన్నాడు అంటే మధ్యలో ఎన్ని బాక్సెస్? 1 బాక్స్ ఉండాలి. పైన ఏది రావాలి? ఆనియన్ బిలో ఉన్నాడు కాబట్టి పైన రావాల్సింది టొమాటో. సో టొమాటో 1 box, ఆనియన్. నెక్స్ట్, ద బాక్స్ దట్ కంటైన్స్ పొటాటో ఈస్ కెప్ట్ 3 boxes above బాక్స్ A. సో బాక్స్ Aకి 3 boxes above అనేటప్పుడు మధ్యలో మళ్ళీ 2 boxes. ఇప్పుడు ఏం రావాలి? పొటాటో. నెక్స్ట్, మోర్ దెన్ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ B అండ్ ద బాక్స్ దట్ కంటైన్స్ గోవా. మోర్ దెన్ 2 అనేటప్పుడు 2+ అని అర్థం. సో Bకి గోవాకి మధ్యలో 2 కన్నా ఎక్కువ ఉండాలి. బట్ ఈ రెండింటిలో పైన ఏది కిందనేది అన్న విషయం తెలుసా మనకి? తెలియదు. సో ఈ పొజిషన్స్ అనేవి ఇంటర్చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ద బాక్స్ దట్ కంటైన్స్ మ్యాంగోస్ హ్యాస్ కెప్ట్ 2 boxes above C. సో మ్యాంగోస్ బాక్స్ అంట 2 boxes above C అంటే మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉంటాయి? మళ్ళీ 1 box ఉండాలి. సో ఇక్కడ మనకు ఒకసారి కనిపిస్తుంది కనెక్టింగ్ స్టేట్మెంట్ చూడండి. మ్యాంగో అనేది పైన ఉండాలి, కింద C ఉండాలి, మధ్యలో 1 box ఉంది. బాక్స్ E డస్ నాట్ కంటైన్ ఎయిదర్ మ్యాంగో ఆర్ గోవా. బాక్స్ ఈలో మ్యాంగో ఉండకూడదు యాజ్ వెల్ యాజ్ గోవా కూడా ఉండకూడదు. రైట్. ఇప్పుడు దీన్ని సింగిల్ పాసిబిలిటీలో ట్రై చేయొచ్చు అంటే ఒకసారి ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో చూడండి. ఫస్ట్ D ఉంది, దాని తర్వాత ఎన్ని ఉన్నాయి? 3. టోటల్గా ఎన్ని అయ్యాయి? 4. నెక్స్ట్ ఏముంది? మ్యాంగోస్ 5. దాని తర్వాత మధ్యలో ఒకటి ఉంది 6. తర్వాత కిందన C. అంటే మొత్తం ఎన్ని బాక్సెస్ అయ్యాయి? 7. అంటే టాప్ నుంచి Dని ప్లేస్ చేసుకొస్తే ఫిల్ అయిపోతుందా లేదా? సో D అనేది ఎక్కడ వస్తుంది అప్పుడు? 7. నెక్స్ట్ మ్యాంగోస్ ఎక్కడ రావాలి? 3 boxes గ్యాప్ ఇచ్చాక రావాలి. C అనేది ఫస్ట్లో వస్తుంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా చూడండి. మ్యాంగోస్కి పైన A ఉండాలి, Aకి పొటాటోకి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి, పొటాటో పైన ఉండాలి. సో మ్యాంగోస్కి పైన A అనేటప్పుడు 4, 5, 6లో ఛాన్స్ ఉంది. కానీ 6లో కానీ 5లో కానీ A పెడితే పొటాటో పెట్టడానికి కుదురుతుందా?
కుదరదు. సో ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలి? 4లో పెడతారు. ఇప్పుడు 2 గ్యాప్ ఇచ్చాక పొటాటో అంటే ఎక్కడ రావాలి? 7th వస్తుంది. డి కంటైన్స్ పొటాటోస్ అని అర్థం. ఓకే. సో నెక్స్ట్ కనెక్టింగ్ ఏముంది చూడండి. ఎఫ్ అండ్ ఈ, ఎఫ్కి ఈకి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి, పైన ఎఫ్ ఉండాలి. ఎక్కడ పెట్టొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ని 6లో పెడితే ఈ ఎక్కడ వస్తుంది? అప్పుడు మనకి 3లో వస్తుంది. కానీ అప్పుడు ఈ కంటైన్స్ మ్యాంగోస్ అయిపోతాయి. కరెక్టేనా? కాదు. కాబట్టి కొంచెం ఎఫ్ని ఒక పొజిషన్ కిందకి దించండి. 5th పెట్టచ్చా? ఎఫ్ని 5th పెడితే ఈ అనేది 2nd వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిన వాటిలో చూడండి ఒకసారి ఇంకేమున్నాయి. బీకి గోవాకి మధ్యలో 2+ ఉండాలి. 2+ అంటే మినిమం ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీని ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఒకసారి కిందకి 3 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. పైకి కౌంట్ చేయండి. 1 2 3 అంటే ఏంటది వచ్చేది? డి. సో డీలో గోవా ఉండాలి. ఛాన్స్ ఉందా? లేదు, ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఇప్పుడు బి ఎక్కడ రావాలి? 6లో వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మినిమం 3 కౌంట్ చేయండి. 1 2 3 ఈ అనేది వస్తుంది. ఈ దగ్గర గోవా ఉండొచ్చా? ఉండకూడదు. అప్పుడు ఏం చేస్తారు? సి కంటైన్స్ గోవా. ఇప్పుడు బీకి గోవాకి మధ్యలో ఎన్ని ఉన్నాయి చూడండి? 4 ఉన్నాయి. 4 అంటే 2 కన్నా ఎక్కువనా కాదా? రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక కనెక్టింగ్ కనిపిస్తుంది. ఏ కన్నా కిందన యాపిల్స్ ఉండాలి. మరి ఎన్ని ఉన్నాయి ఖాళీగా ఏ కింద ఫిల్ చేయడానికి? ఒకటే ఉంది. అంటే ఈ కంటైన్స్ యాపిల్స్. సో ఈ మిగిలిపోయిన లెటర్ ఏదైతే ఉందో ఏంటిది? ఎఫ్ జీ. సో జీ కంటైన్స్ మ్యాంగోస్. ఇప్పుడు మిగిలిపోయిన ఈ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ని ఒకసారి ఈ క్లూ ద్వారా చూద్దాం. టొమాటో అండ్ ఆనియన్ మధ్యలో ఒకటి ఉండాలి, టొమాటో పైన ఉండాలి. అప్పుడు టొమాటో ఎక్కడ వస్తుంది? 6లో వస్తుంది. అండ్ ఏ కంటైన్స్ ఆనియన్. సో ఏదైతే మిగిలిపోయిందో దాన్ని ఎఫ్కి అలాట్ చేస్తారు. సో ఎఫ్ కంటైన్స్ పపాయ. Question number 83, which box contains papaya? Box F contains papaya, so option C is the answer. Which box is kept 2 boxes below the box that contains papaya? So చూడండి, 2 boxes below అనేటప్పుడు మధ్యలో ఎన్ని బాక్స్ రావాలి? 1 బాక్స్ రావాలి. పపాయా కన్నా కింద ఉండాలి. సో ఏమొస్తుంది ఆన్సర్? జీ రావాలి. జీ అంటే ఆప్షన్ ఈ. The box that is kept at the bottom contains which fruit or vegetables? So bottom లో ఉన్నది ఏంటి? బాక్స్ సి. సిలో ఏమున్నాయి? గోవా ఉంది. సో ఆప్షన్ డి is the answer. Next 86. How many boxes are above the box that contains apples? Apples కన్నా పైన ఎన్ని ఉన్నాయి మనకి? 5 boxes ఉన్నాయి. సో B has to be the answer. 87. The box that is at the 4th position from the top. సో జాగ్రత్త, 4th పొజిషన్ అన్నాడు కానీ ఎక్కడి నుంచి? టాప్ నుంచి చూడాలి. 4th పొజిషన్ ఫ్రమ్ ది టాప్లో ఏమొస్తుంది? ఆనియన్. సో ఆప్షన్ బి. ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి 4th పొజిషన్ ఫ్రమ్ ది టాప్ అన్నా బాటమ్ అన్నా అదే వస్తుంది. ప్రాబ్లం లేదు. Next 88. If it is possible to make a 4-letter meaningful word by using first, third and fifth and 7th letters. So letters ఏంటో చూడండి. First letter is M, third letter is T, fifth letter is R and 7th letter is A. So M, T, R, A వీటితో ఏదైనా మనం ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయొచ్చా? అవుతుందా? టీతో స్టార్ట్ చేస్తే TRAM, ట్రామ్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా? రామ్ అంటే పాత్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా మీకు మీనింగ్ఫుల్ వర్డ్ తెలిస్తేనే పెట్టండి, లేకపోతే అటెంప్ట్ చేయొద్దు. అనవసరంగా నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళే ఛాన్స్. సో దీనికి మీనింగ్ ఉంది అని ఖచ్చితంగా మీకు తెలిస్తే పెట్టండి, అదర్వైజ్ జస్ట్ స్కిప్ ద ఆన్సర్. సో తర్వాత ఒకసారి చూడండి, ట్రామ్ అన్న దానికి మీనింగ్ ఉందా లేదా, దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. Next 89 to 90, blood relations. In a family there are 6 members and 2 married couples. So 6 members unnaru as well as 2 married couples. Only married couples have children. So పెళ్ళైన వాళ్ళకి మాత్రమే పిల్లలు ఉన్నారని చెప్తున్నాడు.
చెప్పాలి మరి, సమాసం బాగాలేదు కదా. సో యూజ్ ఫాదర్స్ డాటర్స్ సన్ ఈజ్ ఎన్. యూజ్ ఫాదర్స్ డాటర్స్ సన్ అన్నాడు. సో బ్రేక్ చేసుకోండి సెంటెన్స్. ఫస్ట్ యూజ్ ఫాదర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఉండాలి? యూకి ఎవరు ఉండాలంట? ఫాదర్ ఉండాలి. మరి చెప్పాడు ఏమని? మరీ చెప్పాడు, పెళ్ళైన వాళ్ళకి మాత్రమే పిల్లలు ఉండాలన్నాడుగా. అంటే ఇప్పుడు యూ ఫాదర్కి పెళ్ళి అవ్వాలా లేదా? సో ఖచ్చితంగా వాడికి ఒక వైఫ్ ఉండాలి, అంతేనా కాదు? నెక్స్ట్ ఇప్పుడు ఎవరున్నారంట? యూ ఫాదర్కి ఎవరున్నారని చెప్తున్నాడు? డాటర్. యూ ఫాదర్కి డాటర్ అంటే యూకి ఏమవుతుంది? సిస్టర్ అవ్వాలా లేదా? ఇప్పుడు ఈ డాటర్కి సన్ ఎవరంట? ఎన్. మరి ఈ డాటర్కి సన్ వచ్చాడు అంటే పెళ్ళి అవ్వాలా లేదా వాడికి, అతనికి కూడా? రైట్. సో ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు మొత్తం? 1 2 5 6. టోటల్గా మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారు. సరిపోయారుగా. ఇప్పుడు ఏవైనా వస్తే అవన్నీ ఇక్కడ ప్లేస్ చేయాలి. యూ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ జెడ్. యూ అనేవాడు సన్ అని చెప్తున్నాడు కాబట్టి యూ జెండర్ ఏంటి? మేల్. ఇప్పుడు యూ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ జెండర్ మనం చెప్పొచ్చా? యూకి ఫాదర్ అయినా అవ్వచ్చు, మదర్ అయినా అవ్వచ్చు. సో ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఈ జనరేషన్లో వస్తుంది అని మాత్రం వరకే మనకి తెలుసు. నెక్స్ట్ వై ఈజ్ ద స్పౌస్ ఆఫ్ జెడ్. సో జెడ్ వాళ్ళ స్పౌస్ ఎవరని చెప్పాడు? వై. అట్ ది సేమ్ టైమ్ హూ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఐ. హూ అంటే ఇక్కడ ఎవరిని రెఫర్ చేస్తుంది? జెడ్. జెడ్ ఈజ్ ద మదర్ ఇన్ లా అనేటప్పుడు జెడ్ జెండర్ ఏమవ్వాలి? ఫీమేల్. కాబట్టి యూ వాళ్ళ మదర్ జెడ్ అండ్ ఫాదర్ ఎవరవుతారు? వై. ఎందుకంటే జెడ్ అండ్ వై మ్యారీడ్ కపుల్. ఇప్పుడు ఎవరికి మదర్ ఇన్ లా అని చెప్పాడు? ఐకి మదర్ ఇన్ లా. జెడ్ అనే ఆవిడ ఐకి మదర్ ఇన్ లా ఎలా అవుతుందో చెప్పగలరా? జెడ్ వాళ్ళ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుని ఉండాలి. మరి యూకి మ్యారేజ్ అయిందా? అవ్వలేదు. జెడ్ వాళ్ళ కూతురికి మ్యారేజ్ అయింది కాబట్టి ఇప్పుడు అల్లుడు ఎవరు? ఐ. సో వి ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు వీని కూడా ఎక్కడో దగ్గర ప్లేస్ చేయాలి. ఎక్కడ ఖాళీ ఉంది మనకి? ఐస్ స్పౌజ్ ఈజ్ వి. మరి ఎన్ జెండర్ చెప్పొచ్చా మనం? ఎన్ యొక్క జెండర్ చెప్పొచ్చా? ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో చూడండి. సన్ అని చెప్పాడు స్టార్టింగ్లో. క్వశ్చన్ నెంబర్ 89. హూ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఐ. ఐకి బ్రదర్ ఇన్ లా ఎవరు? ఐ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ యూ ఉన్నాడు కదా. సో అతను బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు ఎన్. ఎన్కి జెడ్ ఏమవుతుంది? గ్రాండ్ మదర్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ సిలోజిజమ్స్ 91. ఆల్ లెగ్స్ ఆర్ హ్యాండ్స్. లెగ్స్ అన్నీ కూడా హ్యాండ్స్ అవుతున్నాయంట. నెక్స్ట్ నో హ్యాండ్స్ ఆర్ హెడ్స్. హెడ్స్ ఏవి కూడా హ్యాండ్స్ ఏవి కూడా హెడ్స్ అవ్వవు. అండ్ ఓన్లీ ఏ ఫ్యూ హెడ్స్ ఆర్ ఫింగర్స్. కొన్ని హెడ్స్ మాత్రమే ఫింగర్స్ అవుతున్నాయి. కొన్ని మాత్రమే అవుతున్నాయి అన్నప్పుడు కొన్ని అవ్వవు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. నా కన్క్లూజన్ 1. నో లెగ్స్ ఆర్ హెడ్స్. కరెక్టేనా? ఇక్కడ హెడ్స్కి హ్యాండ్స్కి ఎలాంటి రిలేషన్ ఉంది చూడండి. నో. ఎప్పుడైతే బయట ఉన్న సర్కిల్తో మనకి నో అనే రిలేషన్ ఉంటుందో దాని లోపల ఉన్న వాటితో కూడా సేమ్ రిలేషన్ అనేది ఉంటుంది. అంతేనా? ఇప్పుడు ఇది చూడండి. ఆల్ ఏ ఆర్ బి అండ్ నో బి ఈజ్ సి. బికి సికి రిలేషన్ ఉందా? నో అనే రిలేషన్ ఉంది. కాబట్టి ఏకి సికి కూడా ఎలాంటి రిలేషన్ ఉంటుంది? నో అనే రిలేషన్ ఉండాలి. సో ఫస్ట్ కన్క్లూజన్ కరెక్టా కాదా? ఎస్. సెకండ్ వన్, సమ్ ఫింగర్స్ కెన్ బి హ్యాండ్స్. కెన్ బి అంటే ఏంటి? పాసిబిలిటీ అని అర్థం. కొన్ని ఫింగర్స్ హ్యాండ్స్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫింగర్స్కి హ్యాండ్స్కి ఎటువంటి కనెక్షన్ అయినా ఉందా? లేదు. రెండింటి మధ్యలో కనెక్షన్ లేదు అన్నప్పుడు పాసిబిలిటీ ఏమవుతుంది? డెఫినెట్గా ఉంటుంది. సో బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ 92. ఓన్లీ ఎ ఫ్యూ జాజ్ ఆర్ సాల్సా. కొన్ని జాజ్ మాత్రమే సాల్సా అవుతున్నాయి. అండ్ ఓన్లీ ఎ ఫ్యూ సాల్సా ఆర్ కాంటెంపరీ అండ్ ఆల్ కాంటెంపరీ ఆర్ క్లాసిక్. జాగ్రత్తగా చూడండి కన్క్లూజన్స్. సమ్ జాజ్ ఈజ్ నాట్ కాంటెంపరీ. సో ఇక్కడ కన్క్లూజన్స్లో సమ్ నాట్ ఉంది. ఒకవేళ డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలరేమో చూడండి. సమ్ జాజ్ ఈజ్ నాట్ కాంటెంపరీ. జాజ్కి కాంటెంపరీకి కనెక్షన్ ఉందా? లేదు. అయినా సరే కన్క్లూజన్లో సమ్ నాట్ వచ్చేటప్పుడు ఇండైరెక్ట్ రిలేషన్ ఏమైనా ఉందా చూడండి. ఏమైనా ఉందా? ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే సమ్ పార్ట్ ఆఫ్ జాజ్ ఈజ్ సాల్సా అవుతుంది. అట్ ది సేమ్ టైం సాల్సాలో కొన్ని కాంటెంపరీస్ కావు కాబట్టి జాజ్లో కూడా కొన్ని కాంటెంపరీస్ కావు అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ రెండింటికి సమ్ అనే రిలేషన్ ఉంది, ఈ రెండింటికి నో అనే రిలేషన్ ఉందా? సమ్ నాట్ ఉందా? ఒకవేళ కనుక ఈ రెండింటికి నో అనే రిలేషన్ ఉంటే మనం అనుకునేది ఖచ్చితంగా కరెక్టే. కానీ ఇక్కడ సమ్ నాట్ ఉంది. మనం సాల్సాలో కొన్ని కాంటెంపరీ కావు అని మనకు తెలుసు, కానీ అది ఖచ్చితంగా ఈ పార్ట్ అని మనకి ఏమైనా తెలుసా? తెలీదు. సో అలాంటప్పుడు ఈ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుందా? నో, దిస్ ఈజ్ ఫాల్స్.
లేదు అనుకుంటే ఆల్ పాసిబిలిటీని ఒకసారి ట్రై చేయండి. ఆల్ జాజ్ని తీసుకెళ్ళి కాంటెంపరీలో పెట్టడానికి ట్రై చేయండి. అవుతుందా లేదా? ఇలా పెట్టొచ్చా లేదా? పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆల్ పాసిబిలిటీ అయితే ఎప్పుడైతే ఉంటుందో సమ్ నాట్ అనేది అప్పుడు ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఆల్ సాల్సా కెన్ బి క్లాసిక్. సాల్సా మొత్తం క్లాసిక్ అయ్యే ఛాన్స్ ఉందా? సాల్సా మొత్తం కాంటెంపరీ అయ్యే ఛాన్స్ లేదు, కానీ సాల్సా మొత్తం క్లాసిక్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఎస్, డెఫినెట్గా. ఓన్లీ ఫ్యూ ఏ ఈజ్ బి అండ్ ఆల్ బి ఆర్ సి. ఏ మొత్తం కూడా బి అయ్యే అవకాశం ఉందా? లేదు, ఎందుకంటే ఏలో కొంత పార్ట్ బి కాదు, కానీ ఏ మొత్తం కూడా సి అయ్యే అవకాశం ఉంది. సో ఓన్లీ 2 follows is the answer. Next 93 to 97, 10 people are sitting in 2 rows. In row 1, M to Q are sitting facing the south direction, and in row 2, S to W are sitting facing the north direction. So 2 rows ఉన్నాయి, ఒకరినొకరు ఫేస్ చేస్తూ కూర్చున్నారు. టోటల్గా 5 persons in each row. రో 1లో మనకి M నుంచి Q వరకు ఉన్నారు, సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తూ. అండ్ రో 2లో S నుంచి W నార్త్ డైరెక్షన్. కండిషన్స్ ఒకసారి చూద్దాం. P sits second to the right of Q, who sits at the end. P అనేవాడు Qకి సెకండ్ రైట్లో ఉన్నాడు. సో P అండ్ Q అనేవాళ్ళు ఏ రోలో వస్తారో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ రో అండ్ కిందది సెకండ్ రో. ఏ రోలో రావాలి? ఫస్ట్ రో. Q అనేవాడు ఎండ్లో ఉండాలి అన్నాడు, బట్ అది ఏ ఎండ్ అని చెప్పాడా? చెప్పలేదు. P sits second to the right of Q. ఒకసారి Qని ఈ ఎండ్లో ఉన్నాడు అనుకోండి, Qకి రైట్ సైడ్లో P పెట్టే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏ ఎండ్లో ఉండాలి? ఇక్కడ ఉంటాయి. Qకి సెకండ్ రైట్లో P కాబట్టి P ఇక్కడ రావాలి. ఓకే. ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు P సిట్ నియర్ యూ. సిట్ నియర్ అంటే దాని అర్థం ఏంటి? అడ్జసెంట్ అని అర్థం. ఓకే, నైబర్. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు P. ఎవరైతే Pకి ఆపోజిట్గా ఉన్నారో అంటే వీడు యూకి పక్కనే ఉండాలి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు ప్లేసెస్లో ఎక్కడో ఒక దగ్గర యూ ఉండాలి అని అర్థం. ఓకే. సో 2 people సిట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. యూకి ఎస్కి మధ్యలో 2 persons ఉన్నారు. సో ఎక్కడ పెట్టినా కూడా ఇద్దరు వచ్చే ఛాన్స్ ఉందిగా. సో ఒక పాసిబిలిటీ ఒకటి చూద్దాం, అది రాకపోయినప్పుడు సెకండ్ దానికి వెళ్దాం. సో ఎటువైపు తీసుకుందాం? లెఫ్టా రైటా? మీ ఇష్టం. ఇక్కడ తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాలా చెప్పండి. రైట్ తీసుకోండి. సో ఇక్కడ యూ తీసుకుంటే యూకి ఎస్కి మధ్యలో ఎంతమంది అన్నాడు? 2 persons. అప్పుడు ఎస్ ఇక్కడైనా వచ్చేది. రైట్. సో ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు ఎస్ సిట్స్ నియర్ ఓ. సో ఎవరైతే ఎస్కి ఆపోజిట్గా ఉన్నారో వాడు ఓకి దగ్గరలో ఉండాలి. ఎస్కి ఆపోజిట్గా ఉన్నవాడు ఓకి దగ్గరలో ఉండాలి అంటే ఇక్కడ ఓ రావాలి. అంతేనా? M ఈజ్ నాట్ ఎ నైబర్ ఆఫ్ ఓ అండ్ పి. సో M అనేవాడు ఓ పక్కన ఉండకూడదు, పి పక్కన ఉండకూడదు. మరి ఎక్కడ పెడదాం? కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఈ పాసిబిలిటీ ఫెయిల్ అవుతుంది. సెకండ్ పాసిబిలిటీ జస్ట్ ఇవి ఇలా చేంజ్ చేస్తే సరిపోతుంది. ఎస్కి ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో వాడు ఓ పక్కనే ఉండాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు? M అనేవాడు ఓ పక్కన పి పక్కన కూడా ఉండకూడదు. అంటే ఖచ్చితంగా ఎక్కడ రావాలి? ఇక్కడ ఎండ్లో వస్తాడు, ఎందుకంటే పి పక్కనే ఉండకూడదు. మరి ఫస్ట్ రోలో మిగిలిపోయింది ఇంకా ఎవరు? ఎన్న. రైట్. నెయిదర్ పి నార్ ఓ సిట్స్ ఆపోజిట్ టు డబ్ల్యూ. పి కానీ ఓ కానీ డబ్ల్యూకి ఆపోజిట్గా ఉండకూడదు. అంటే ఈ 2 ప్లేసెస్లో డబ్ల్యూ పెట్టచ్చా? పెట్టకూడదు. సో డబ్ల్యూ ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి. టీ డస్ నాట్ సిట్ ఆపోజిట్ టు పి. పీకి ఆపోజిట్గా టీ ఉండకూడదు కాబట్టి ఓకి ఆపోజిట్గా పెడతాము. ఇక్కడ మిగిలింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 93, హౌ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. వికి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు? 2 persons. సో ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ టు ది రైట్ సైడ్ ఆఫ్ ఎన్. ఎన్కి రైట్లో ఎవరు ఉన్నారు? ఎన్కి రైట్లో ఎం. సో ఆప్షన్ సి. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద వన్ హూ సిట్స్ నియర్ ఎస్ అండ్ ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు వి. సో జాగ్రత్తగా చూడండి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఆల్ఫాబెటికల్ సిరీస్లో అని అడుగుతున్నాడు. ఎవరెవరి మధ్య అంట? హూ సిట్స్ నియర్ ఎస్. ఎస్కి పక్కనే ఉన్నది ఎవరు చూడండి? ఎస్కి పక్కన ఉన్నది టీ. అలానే ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు వి. వికి ఆపోజిట్గా ఉన్నది పి. సో పీకి టీకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఎన్ని ఉంటాయి? 3 letters. సో ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్. సో పి అండ్ టీ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మధ్యలో కౌంట్ చేసేయచ్చు QRSN. బట్ దూరంగా ఉండే కానీ లెక్క పెట్టుకుంటారా? మధ్యలో ఎన్ని ఉన్నాయో చదువుకుంటారా? సో దాని బదులు ప్లేస్ వాల్యూ. ఇక్కడ పి ప్లేస్ వాల్యూ ఎంతో చూడండి,
16. దీని ప్లేస్ వాల్యూ ఎంత? 20. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 4. ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో ఫైనల్గా దానికి -1 చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సడన్గా సికి ఎక్స్కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయని అడిగా. సి ప్లేస్ వాల్యూ ఎంత? ఎక్స్ ప్లేస్ వాల్యూ 24. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 18. సో ఫైనల్గా -1 చేయండి. అంటే ఈ రెండింటి మధ్యలో 17 లెటర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో వాళ్ళు ఆపోజిట్గా ఉండాలి ఒకరికొకరు. ఎం అండ్ యూ ఆపోజిట్గా ఉన్నారా? లేదు. ఎస్ అండ్ ఓ లేరు. పి అండ్ డబ్ల్యూ నో. ఎన్ అండ్ యూ మాత్రమే ఆపోజిట్గా ఉన్నారు. సో డి ఈజ్ ది ఆన్సర్. సో నెక్స్ట్ ఫైండ్ ది ఆడ్ వన్. చూడండి ఎండబ్ల్యూ ఎలా ఉన్నారు? ఆపోజిట్ టు ఈచ్ అదర్. వి అండ్ పి ఆపోజిట్. క్యూ అండ్ ఎస్ ఆపోజిట్. యూ అండ్ ఎన్ ఆపోజిట్. బట్ ఓ అండ్ డబ్ల్యూ ఆపోజిట్గా ఉన్నారా? లేరు. సో ద ఆడ్ వన్ హియర్ ఈస్ ఆప్షన్ ఈ. సో నెక్స్ట్ 98 to 100 డైరెక్షన్స్. పాయింట్ ఏ ఈజ్ 10 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. బి అనే పాయింట్కి 10 meters ఈస్ట్ సైడ్లో ఏ అనే ఒక పాయింట్ ఉంది. పాయింట్ సి ఈజ్ 8 meters నార్త్ ఆఫ్ పాయింట్ డి. సో ఇక్కడ సి అండ్ డి గురించి చెప్పాడు. ఏమైనా కనెక్టింగ్ పాయింట్ ఉందా మనకి? సో వెయిట్ చేయండి, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. బి ఈజ్ 15 meters సౌత్ ఆఫ్ పాయింట్ డి. ఇక్కడ మనకి తెలిసిన బి అనే పాయింట్ అంట డికి సౌత్లో ఉంది అన్నప్పుడు డి బికి పైన ఉంటుందా కింద ఉంటుందా? పైన ఉండాలి. ఎంత డిస్టెన్స్ అన్నాడు? 15 meters. బి ఈజ్ 15 meters సౌత్ ఆఫ్ పాయింట్ డి కాబట్టి డి పైన ఉంటుంది, బి కింద ఉండాలి. సో ఇందాక వదిలేసిన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. సి ఈజ్ 8 meters నార్త్ ఆఫ్ పాయింట్ డి. డి నుంచి నార్త్లో అంటే ఇంకా పైకి ఉండాలి. ఎవరది? సి అనే పాయింట్. సో ఈ డిస్టెన్స్ ఎంత అవ్వాలి? 8 meters. నెక్స్ట్ ఈ ఈజ్ 12 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. ఈ అనేది ఏకి వెస్ట్ సైడ్లో ఉండాలి. డిస్టెన్స్ 12 meters. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏకి ఆల్రెడీ వెస్ట్ సైడ్లో బి ఉంది 10 meters కాబట్టి ఇంకొక 2 meters ఎక్స్ట్రా తీసుకోండి. సో ఈ పాయింట్ ఏంటంట? పాయింట్ ఎఫ్ ఈజ్ 10 meters సౌత్ ఆఫ్ పాయింట్ డి. డికి సౌత్ అంటే కిందకు వస్తుందా పైకి వెళ్తుందా? కిందకి రావాలి. ఎంత డిస్టెన్స్ అన్నాడు? 10 meters. మనకి ఇదంతా ఎంత అని తెలుసు? 15. కాబట్టి దీంట్లో 2/3 తీసుకోండి. ఇది 10 అవుతుంది. అది 10 అయినప్పుడు ఇది రిమైనింగ్ 5 అవ్వాలి. సో ఈ పాయింట్ ఏంటి? ఎఫ్. జీ ఈజ్ 5 meters సౌత్ ఆఫ్ ఈ. ఈకి 5 meters సౌత్లో జీ ఉంది. ఇది ఈయా? ఈకి 5 meters సౌత్లో జీ ఉంది కాబట్టి కిందకి జీ వస్తుంది. అండ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ 5 meters. సో ఇది మనకి ఫిగర్. ఇప్పుడు దీని ద్వారా వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. హౌ ఫార్ ఈజ్ పాయింట్ ఎఫ్ ఫ్రమ్ పాయింట్ సి. సి నుంచి ఎఫ్ ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇక్కడికి మనకి 8 వస్తుంది, ఇక్కడికి 10. 10 + 8 is 18. సో ఆప్షన్ డి. ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ జీ ఈజ్ ఫ్రమ్ పాయింట్ డి. డి నుంచి చూసేటప్పుడు జీ ఎలా ఉంది చూడండి. డి నుంచి చూసేటప్పుడు కిందకు ఉంది. ఎలా ఉంది? సౌత్ వెస్ట్. సో ఆప్షన్ ఈ, సి. నెక్స్ట్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ బి విత్ రెస్పెక్ట్ టు ఈ. ఈ నుంచి చూసేటప్పుడు పాయింట్ బి ఏ డైరెక్షన్లో ఉందో చూడండి. ఈ నుంచి చూసేటప్పుడు ఈస్ట్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కానీ డి కానీ అవ్వాలి. డిస్టెన్స్ ఎంత ఉంది? 2 meters. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్.